Hi, welcome to Insight, a special report on 5 states elections. ప్రధాన పార్టీల్లో 2014 ఎన్నికల కోలాహలం మొదలైంది. అయితే అంతకుముందు జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రధాని రేసులో ఉన్న మోడీ, రాహుల్ సామర్థ్యాలకు ప్రతీకగా నిలవబోతున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికలపై 5 రాష్ట్రాలు ఏమంటున్నాయి? ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు. ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్, బీజేపీ. రాహుల్, మోడీ సారథ్యాలపై అందరిలోనూ ఆసక్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ, రాజస్థాన్. బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలైన ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచార పోరు కొనసాగిస్తున్నాయి. ఇలా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగడం అన్నది అసాధారణమైన విషయమేమీ కాకపోయినా కాంగ్రెస్, బీజేపీ పార్టీ రథసారథులైన రాహుల్, మోడీలపై ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఈ 5 రాష్ట్రాల్లోని మిజోరంను మినహాయిస్తే మిగిలిన 4 రాష్ట్రాలలో ఢిల్లీ, రాజస్థాన్లు కాంగ్రెస్ పాలనలో ఉండగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. చెరి 2 రాష్ట్రాలతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు ఇప్పుడు చావో రేవుగా మారాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గెలుస్తాయా లేక ప్రత్యర్థికి అప్పగిస్తాయా అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ లో కుదుపులు. ఛత్తీస్గఢ్ లో బలహీనంగా బీజేపీ. ప్రభుత్వాలు మారుతాయా? యథాతథంగా అధికారంలోకి వస్తాయా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాజస్థాన్లో కాంగ్రెస్ కాస్త కుదుపుకు లోనవుతుండగా ఛత్తీస్గఢ్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఇదే పరిస్థితి ఎన్నికల నాటి వరకు కొనసాగితే రాజస్థాన్లో బీజేపీ, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు. అప్పుడు ఇరు పార్టీలు చెరి 2 రాష్ట్రాలతో సమఉజ్జీలుగానే నిలుస్తాయి. అలా కాక రాజస్థాన్ను కాంగ్రెస్ నిలబెట్టుకుని ఛత్తీస్గఢ్ను బీజేపీ నుంచి గెలుచుకుంటే కాంగ్రెస్కు నైతిక విజయం దక్కినట్టే. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల నైతిక బలాన్ని ఎన్నో రెట్లు పెంచుతోంది. ఒకవేళ బీజేపీయే ఛత్తీస్గఢ్లో హ్యాట్రిక్ సాధించి రాజస్థాన్ను కైవసం చేసుకుంటే సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైనా ఎలాంటి ఫలితాలు వచ్చినా వాటి ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. సెమీఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు రాహుల్, మోడీ ఎప్పటినుంచో కసరత్తులు మొదలుపెట్టారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం నరేంద్ర మోడీ దూకుడు పెంచితే ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే రాహుల్ దూసుకుపోతున్నారు. ఎన్నికల కసరత్తులు ప్రారంభించిన రాహుల్, మోడీ. చింతన్ శిబిర్ నాటి నుంచే రాహుల్ దృష్టి. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రాల్లో పర్యటనలు. రాహుల్ గాంధీ కొద్ది నెలల క్రితం ఈ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించగా మోడీ మాత్రం ఇటీవలే దృష్టిని సారించారు. బీజేపీ ఎన్నికల కమిటీ సారథిగా నియామకమైన తరువాత మోడీ ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. జనవరిలో జైపూర్లో జరిగిన చింతన్ శిబిర్లోనే రాహుల్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు వ్యూహాలు రూపొందించారు. చింతన్ శిబిర్ నిర్వహించినప్పటి నుంచే పార్టీకి చెందిన నేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన రాహుల్ సమయం చిక్కినప్పుడల్లా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. जितना भी आक्रमण करना हो हमारे विपक्ष के लोग कर सकते हैं, करो, मजे लो, गाली दो, मगर जो गुस्सा है
वो आपका है, हम उसे स्वीकार नहीं करेंगे, हम आपका तोहफा नहीं लेंगे। सीधी बात, क्योंकि हम कांग्रेस पार्टी के सिपाही हैं और हम इस देश की लड़ाई लड़ रहे हैं और हमारे सपने इस देश के सपने हैं। गिरजा व्यास जी ने नारा दिया अभी, आधी रोटी खाएंगे, कांग्रेस पार्टी को लाएंगे। ये गलत नारा है। तीन चार रोटियां खाएंगे और कांग्रेस पार्टी को लाएंगे। पुराना नारा है, गलत नहीं है, पुराना है। अब ये नहीं चलेगा, क्योंकि अब इस देश में कोई भूखा नहीं रहेगा। రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ అసెంబ్లీతో పాటే పార్లమెంటు ఎన్నికలకు వ్యూహాలు, బీజేపీ పాలిత ప్రాంతాలతో పోలుస్తూ ప్రచారం చేయాలని నిర్ణయం. అటు మోడీ కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. రాష్ట్రాల వారీగా వేరువేరుగా వ్యూహాలను రూపొందిస్తున్న మోడీ అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలకు కూడా వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో చేసిన అభివృద్ధినే ఎన్నికల అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఢిల్లీ, రాజస్థాన్లో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధిని సరిపోల్చుతూ ప్రచారం సాగించాలని మోడీ నిర్ణయించినట్లుగా కనిపిస్తున్నారు. గత 3 పర్యాయాలుగా ఢిల్లీ రాష్ట్రపీఠాన్ని కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటూ వస్తోంది. 2003 ఎన్నికల్లో బీజేపీకి చిక్కిన రాజస్థాన్ను 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? మరోసారి కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో జాక్పాట్ కొడుతుందా, లేక బీజేపీకి అవకాశం ఇస్తుందా? ఢిల్లీలో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ విజయం, 4గోసారి కూడా విజయం తమదేనంటున్న నేతలు. అనిశ్చితి ఎదుర్కొంటున్న షీలా ప్రభుత్వం 1998 ఎన్నికల్లో నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఆ తరువాత 3 సార్లు వరుస విజయాలతో ఢిల్లీలో తిరుగులేని శక్తిగా కొనసాగుతోంది. ఈసారి కూడా విజయం తమదేనని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన షీలా దీక్షిత్ పాలనా పరంగానే కాకుండా రాజకీయంగానూ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కామన్వెల్త్ క్రీడలలో జరిగిన అవినీతి ప్రభుత్వానికి పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఢిల్లీ అర్బన్ ప్రాంతంలో గట్టి పట్టున్న కాంగ్రెస్కు కేంద్రం చేపట్టిన ఆహార భద్రతా పథకం పార్టీకి విజయాన్ని అందిస్తుందని నేతలు ఆశిస్తున్నారు. నిర్భయ ఘటన, అవినీతి వ్యవహారాలను అస్త్రంగా వాడుకున్న బీజేపీ, మోడీ క్రేజ్ కలిసొస్తోందని ఆశాభావం. ఈసారి రంగంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ, షీలాపై పోటీ చేస్తానంటున్న కేజ్రీవాల్. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇటీవల ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను షీలా ప్రభుత్వం వైఫల్యంగా చూపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అటు మోడీపై ఉన్న క్రేజ్ తమను విజయ తీరాలకు తీసుకెళ్తుందని బీజేపీ నమ్ముతోంది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని ప్రతిపక్ష నేత మల్హోత్రా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల యుద్ధంలోకి దిగుతోంది. ప్రభుత్వంపై ఉన్న పలు అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్న కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళలకు భద్రత కాపాడడంతో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపిస్తున్నారు. అటు షీలాపై తానే పోటీ చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో ఢిల్లీ రాజకీయం కూడా రసవత్తరంగా మారనుంది. రాజస్థాన్లో పార్టీల మధ్య పరిస్థితుల దోబూచులాట. ఈసారి ఎలాగైనా గెలవాలన్న నిశ్చయంతో బీజేపీ. రాజస్థాన్పై ప్రత్యేక దృష్టి సారించిన రాహుల్, మోడీ రాకతో మైనార్టీలు దూరమవుతారన్న భయం.
ఇక రాజస్థాన్లో మాత్రం పరిస్థితులు కాంగ్రెస్ బీజేపీల మధ్య దోబూచులాడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న అధికారం ఈసారి తమదేనని బీజేపీ ప్రగాఢ విశ్వాసంతో ఉండగా ఖచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ బలాన్ని పెంచిన రాజస్థాన్పై ఇప్పటికే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన తల్లితనయులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవలే రాహుల్ కూడా పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా ప్రచారంలో కాంగ్రెస్తో పోటీ పడుతోంది. ప్రతిపక్ష నేత విజయరాజ్ నిందియా ప్రధాని అభ్యర్థి మోడీకి రాష్ట్రంలో మంచి ఆదరణ ఉండడంతో ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపరుస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది. అయితే మోడీ రాక వల్ల మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కే గంపగుత్తుగా పడే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ తహతహలాడుతుండగా ఎలాగైనా బీజేపీకి ఆ రికార్డు దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మరి బీజేపీ ఆశలు నెరవేరుతాయా లేక కాంగ్రెస్ పంతం నెగ్గుతుందా అనేది ఆయా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఆశలకు గండి కొడుతున్న బీజేపీ, శివరాజ్ సింగ్ కు కలిసొస్తున్న జనాదరణ. మోడీ రాకతో శివరాజ్ సింగ్ లో భయం. మధ్యప్రదేశ్లో అధికారంలోకి రావాలని కలలుగంటున్న కాంగ్రెస్ కు బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు గండి కొడుతూనే ఉన్నారు. జనంలో ఆయనకున్న ఆదరణ, అందరికీ అందుబాటులో ఉండడం ఆయనకు ఎన్నికల్లో కలిసి వస్తున్నాయి. బీజేపీలో అద్వానీ వర్గం వ్యక్తిగా ముద్రపడిన చౌహాన్ మైనారిటీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మోడీ రాకతో శివరాజ్ సింగ్లోనూ భయం పుడుతోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొనవద్దని చెబుతున్నారు. దీంతో పార్టీలో కొంత విభేదాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమారే సారథ్యంలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా సీఎం చౌహాన్ కూడా జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్, పూర్తి స్థాయిలో సిద్ధం కాని పార్టీ శ్రేణులు, తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేవారిలో మొదటి వ్యక్తి అయిన జ్యోతిరాదిత్య సింధియా ఇంకా ఎన్నికలకు సన్నద్ధం కాలేదు. బీజేపీ సీఎం చౌహాన్తో పోల్చుకుంటే ఆయన ఎంతో వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. పార్టీ నేతలైన పీసీసీ చీఫ్ కాంతీలాల్ భూరియా, సీఎల్పీ నాయకుడు అజయ్ సింగ్ తీవ్రంగా శ్రమిస్తే గాని మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ లక్ష్యం నెరవేరదు. ఛత్తీస్గఢ్లో హ్యాట్రిక్ సాధించిన బీజేపీ ప్రయత్నం. రామన్ సింగ్ ప్రభుత్వం చుట్టూ వివాదాలు, సంక్షేమ పథకాలపైనే ఆశలు. ఇక ఛత్తీస్గఢ్లో బీజేపీ సీఎం రామన్ సింగ్ కూడా హ్యాట్రిక్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే 2003-2008 ఎన్నికలో విజయం సాధించిన రామన్ సింగ్ మెడకు ఇప్పుడు అనేక వివాదాలు చుట్టుకున్నాయి. మైనింగ్, గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, పౌర హక్కుల ఉల్లంఘన వంటి వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. అయితే తాను చేపట్టిన సంక్షేమ పథకాలే హ్యాట్రిక్ ను సాధించి పెడతాయని ఆయన గంపెడాసతో ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన మావోయిస్టు దాడిలో నందకుమార్ పటేల్, వీసీ శుక్లా, మహేంద్ర శర్మ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు మరణించడం ప్రజల్లో కాంగ్రెస్ పట్ల సానుభూతిని పెంచాయి. అయితే ఈ సానుభూతిని కాంగ్రెస్ ఎన్నికల వరకు ఉంచుకోగలుగుతుందా అనేది ప్రశ్నార్థకమే అయినా అధికార పక్షానికి తమకు మధ్య ఉన్న స్వల్ప సంఖ్యా వ్యత్యాసాన్ని
ఈసారి ఎలాగైనా పూడ్చుతున్న సంకల్పంతో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన పరివర్తన యాత్రకు మంచి స్పందన వచ్చింది. పటేల్ మరణంతో ఈ యాత్రను పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చంద్రదాస్ మహంతా, సీఎల్పీ నాయకుడు రవీంద్ర చౌబే కొనసాగుతున్నారు. కేంద్రం ఇటీవల చేపట్టిన ఆహార భద్రతా పథకం ఓట్లు కురిపిస్తుందని వారు గంపెడాసతో ఉన్నారు. ఇక ఈశాన్యం మారుమూలలో ఉన్న మిజోరంలో ఏ పార్టీకి నిలకడగా అధికారం దక్కలేదు. ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య పోటీ ఉంటోంది. 2003లో జోరందాంగ్ నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్కు అధికారం కట్టబెట్టిన ఓటర్లు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించలేకపోవడంతో ఆ పార్టీని గత ఎన్నికల్లో ఓడించారు. 2008లో జరిగిన ఎన్నికల్లో లాల్ ధనేవాలా నేతృత్వంలోని కాంగ్రెస్కు అఖండ విజయాన్ని అందించారు. ఈసారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో లాల్ ధనేవాలా ప్రభుత్వం ఉంది. మిజోరాం రాష్ట్రాన్ని మినహాయిస్తే మిగతా 4 రాష్ట్రాల నుంచి లోక్సభకు 72 మంది సభ్యులు ఎన్నికవుతారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ 72 స్థానాల్లో కాంగ్రెస్ 40 స్థానాలు సంపాదించగా బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కోటాకు గండి కొట్టడం మోడీకి పరీక్షగా మారుతుండగా ఆ స్థానాలను నిలిపిపెట్టుకోవడం రాహుల్కు సవాలుగా మారనుంది. అటు ప్రధాన అభ్యర్థులుగా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ తెరమీదకు వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత తెచ్చిపెడుతోంది. అందుకే వీటిని సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా అందరూ భావిస్తున్నారు. మరి మెజార్టీ గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.